గుర్తుంచుకో. 46 రోజుల పాటు ఒక ధర్నా చేసిండని మాకు ఆ! తెలిసింది. అవును. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు చేయాల్సొచ్చింది? మా గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో వ్యవసాయం పొలాలుంటాయండి. దానికి రోడ్డు లేదు. ఓకే. బురదమయంగా ఉంటుంది మొత్తం. వర్షాకాలంలో చాలా ఇబ్బందయితుంది ఎళ్ళడానికి. ఎరువులు ఎయడానికి, ఎరువుల సంచులు మోసుకెళ్ళడానికి గూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే నిజంగా ఊపందుకున్నాయని చెప్పుకోవాలా. సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారి వారి పార్టీలకు సంబంధించిన వాళ్ళే కావచ్చు, ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఊరాహోరీగా పోటీకి అయితే వాళ్ళు దిగారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని బోధన్ కాన్స్టిట్యున్సీలో అయితే మనం ఉన్నాం. ఏదైతే రంజల్ మండలం, సో రంజల్ మండలంలోని ఏదైతే గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఇది కీ రోల్ గా మనం చెప్పుకుంటాం. సో ఇది ఒక మేజర్ గ్రామ పంచాయతీగా మనకి పేరైతే ఉంది. సో ఈసారి ఎవరైతే ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా గట్టిగా అయితే ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఈ చైర్ ఏదైతే ఉందో సర్పంచ్ చైర్ని అయితే చేజిక్కించుకునే విధంగా చాలా మంది వాళ్ళ గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నారు. సో ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ వచ్చేసి సుక్క శోభారాణి గారు, దాంతో పాటు వాళ్ళ హస్బెండ్ అయినటువంటి రాజు గారు అయితే మనతో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడడం, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా కూడా గ్రామంలో ఎంతో పనులైతే చేశారు అని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది. గ్రామంలో మనము తిరిగి వీళ్ళ గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. సో చాలా బ్రహ్మాండంగా చెప్పారు. గ్రామంలో సర్పంచ్ గా బాధ్యతలు లేకపోతేనే ఇంత చేసిరంటే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమేం చేస్తారు అనేది కుల్లాంకుల్లాలో ఎలా ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఇక్కడ మనతో శోభమ్మ అయితే ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, బిఏడి గ్రాడ్యుయేట్ గా మనం చెప్తా ఉన్నాము. నిజంగా ఇట్లాంటి సర్పంచ్ దొరకడం వీళ్ళకి ఎవరైతే రెంజల్ గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవాలా. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం అండి. సో మీరు వెల్ ఎడ్యుకేటెడ్, బిఏడి చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో ఇప్పటి వరకు ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి సర్పంచ్ లేరు అని మాకు అనిపిస్తుంది. సో మీరు ఫస్ట్ టైం గ్రామానికి సర్పంచ్ కావాలని మీరు ఎట్లా అనుకున్నారమ్మా? మా ఆయన చాలా సేవలు చేసిండండి గ్రామానికి. దాని వలన ప్రజలందరూ మీరే ఉండాలి సర్పంచ్‌గా. అధికారంలో లేనప్పుడే ఇంత సేవలు చేసిండు. అధికారంలో ఉంటే మన గ్రామంను తీర్చిదిద్దుతాడు. మీరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకొని మీరే ఉండాలి. మేము మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలి అనంటే ప్రజల కోసము, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము. ఓకే. సో మెయిన్‌గా మీరు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు మీరు ఏ బాధ్యత తీసుకుందామని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఒక మహిళగా, చాలా మంది గ్రామస్తుల్లో ఎంతో మంది మహిళలు ఉంటారు. మీరు అర్థం చేసుకునే మహిళ దొరకడం అనే వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్, ఏదైనా చెప్తే కూడా అర్థం చేసుకునే వ్యక్తులుగా చెప్పుకోవాలి. సో ఏం చేయాలనుకుంటున్నారు మహిళల గురించి? మా మహిళలు మా ఊరి నుండి నిజామాబాద్ వెళ్ళడానికి, వర్క్ చేయడానికి నిజామాబాద్ వెళ్తారండి. కరెక్ట్ టైంకి బస్సులు లేవు. మార్నింగ్, నైట్ లేవు. తర్వాత కష్టమైతుందని చెప్పేసి వాళ్ళ కోసము ఫస్టు బస్సుల సదుపాయము టైమ్ టు టైము ఉండే విధంగా మహిళలకు ఏ ఇబ్బంది లేకుండా కలుగజేయడానికి ఫస్ట్ బస్సులు టైమ్ టు టైమ్ ఉండేటట్లు చేస్తాము. సెకండ్ వచ్చేసి డ్వాక్రా గ్రూప్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తామండి. ఏదైనా వాళ్ళు ఏ సమస్యలున్నా గానీ పరిష్కరిస్తాము. బీడీ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరిస్తాము ఖచ్చితంగా. ఓకే. సో అమ్మ, ఇక్కడ ప్రతి ఒక్క గ్రామంలో ఏవైతే మహిళా సంఘాలు ఏవైతే ఉంటాయో మన డాక్రా అని చెప్పేసి మనం మాట్లాడతాం. ప్రతి ఒక్క విలేజ్‌లో దీంట్లో ఎన్నో అవకతవకలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి మీరు కూడా వినే ఉంటారు. సో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లెక్కల్ని సవరించే ప్రక్రియ ఏమన్నా చేపడదాం అనుకున్నారా? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా సమస్యలేమున్నాయనేటివి తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఓకే. సో ఇక్కడ రాజన్న గురించి మాట్లాడాలి ఇప్పుడు ఇక. సో గ్రామంలో ఏవైతే విషయాల గురించి మీరు చేస్తామని చెప్పేసి మీరు మాట్లాడుతా ఉన్నారు. సో రాజన్న గురించి మేము గ్రౌండ్‌లో ఫీడ్‌బ్యాక్ తెలుసుకునే విషయంలో 46 రోజుల పాటు ఒక ధర్నా చేసిండని మాకు అవును. తెలిసింది. అవును. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు చేయాల్సొచ్చింది? మా గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో వ్యవసాయం పొలాలుంటాయండి. దానికి రోడ్డు లేదు. ఓకే. బురదమయంగా ఉంటుంది మొత్తం. వర్షాకాలంలో చాలా ఇబ్బందయితుంది ఎళ్ళడానికి. ఎరువులు ఎయడానికి, వాళ్ళు ఎరువుల సంచులు మోసుకెళ్ళడానికి గూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. గత 50 సంవత్సరాలుగా సమస్య అలాగే ఉంది. అందరూ నాయకులొస్తున్నారు, మేము సమస్య పరిష్కరిస్తాము,
మేము చేస్తాము అంటుండ్రు. మళ్ళీ అది అలాగే ఉంటుంది. అందుకైతే ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అది ఎలాగైనా సమస్య పరిష్కరించాలి. ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి మా బందర్ రోడ్ అని ఉంటదండి. ఓకే. దానికి ప్రజల దగ్గర, యువత దగ్గర, గ్రామ పెద్దలు, ప్రజలను అందరిని కలుపుకొని మనము ఈ రోడ్ ఎలాగైనా చేసుకుందాము అని చెప్పేసి గత 40 రోజులుగా దీక్ష పూనుకున్నాడండి. ఓకే. అమ్మ ఎన్ని కిలోమీటర్లు ఉంటదమ్మా అది రోడ్? 3, 4 కిలోమీటర్స్ ఓకే. ఉంటది. అప్పుడున్నటువంటి అధికారులే కావచ్చు, లేకపోతే అప్పుడున్నటువంటి సర్పంచ్‌లు ఎందుకు పట్టించుకోలేదంటారు? మరి గ్రామంపై వాళ్ళకి అంత సోయి లేదంటారా? సమస్య తీసుకొస్తారు, పట్టించుకుంటామంటారు, వెళ్తారు. మళ్ళీ ఎలా ఉందో అలానే ఉంటది. వాళ్ళు అందులో 5 ఇయర్స్ ఉంటారు, ఎళ్ళిపోతారు. మేము ఫస్ట్ తీసుకొస్తామంటారు. ఎవ్వరు చేయలేదండి. ఈయన మాత్రం అధికారంలో లేకున్నా కొట్లాడి 40 రోజులు ఉండి ఎండనక, వాననక కూర్చొని ప్రజలందరి సహాయ సహకారాలతోని సమస్య పరిష్కరించి ప్రభుత్వం దిగి వచ్చేలా చేసి కొట్లాడి రోడ్ తీసుకొచ్చాడు. సో, ఆ రోజు అంటే ఇక్కడ మీరు చెప్తుంటే మాకు ఆ విజువలైజేషన్ అనేది మాకు కనిపిస్తా ఉంది. అంటే ప్రభుత్వానికి యాంటీగా వెళ్ళడం. అవును. నిజంగా అది మన పులితలలో మనం చేతి పెట్టినట్టే అని చెప్పేసి మనం ఒక సామెత ఉంటది. సో, ఆ రకంగా ఇంత చేశారు. ఆ రోజు విన్ అయిన తర్వాత అసలు ఇతనితోని కానే కాదు, ఏడైతది, ఏడ రోడొస్తది అని చెప్పేసి అనుకున్న అవును. వాళ్ళు ఎంతో మందుంటారు. సో, అవును. ఆ రోజు విజయం సాధించిన తర్వాత ఏ రకంగా అనిపిచ్చింది? అందరూ చాలా సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. రాజన్న మాకు పదవిలో లేకుంటేనే ఇంత తీసుకొచ్చిండు. పదవిలో ఉంటే ఇంకా మన గ్రామం చాలా అభివృద్ధి చెందుతది. అందుకని మీరు ఖచ్చితంగా పోటీ చేసి సర్పంచ్‌గా ఉండి, మీరు గ్రామాభివృద్ధికి పాటుపడాలా, గ్రామాభివృద్ధి చెయ్యాలా అని అన్నారండి. ఓకే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను పోటీ చేస్తున్నాను. సో, మన గ్రామం కోసం పుట్టినందుకు మనం ఏదో ఒకటి మనం చెయ్యాలి. తిరిగియ్యాలే ఆ! అని చెప్పేసి అంటా ఉంటాం అవును. గ్రామానికి. సో, అన్న అయితే ఆ! ఇచ్చిండు. మరి ఇప్పుడు మీరేమి ఇయ్యాలనుకుంటున్నారు? మీరేం చేయాలనుకుంటున్నారు ఇద్దరు కలిసి? మేము గ్రామంకి ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామండి. రోడ్లు, కరెంటు, యాహ్! వైద్య, విద్య, డ్రైనేజీ యెస్. ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామండి. కృషి చేస్తాం. గట్టిగానే కొట్లాడి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాం. రైట్. ఖచ్చితంగా మనము మెయిన్ క్యాండిడేట్‌నయితే ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్స్ ఉన్న కారణంగా చాలా మంది దగ్గర గూడా మనం విన్నాం. భార్యలని పక్కన పెట్టేసి భర్తలు రాజకీయంలోకొచ్చిన చరిత్రలు మనం ఎన్నో చూసినాం, ఎన్నో చూసినాం. కాకపోతే ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళు తోడుండాలా, వీళ్ళకి ఆళ్ళు తోడుంటేనే ఇలా గ్రామం అనేది అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటది కాబట్టి డెఫినైట్‌లీ అన్న రోల్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటది. సో, ఎవరైతే రిజర్వేషన్‌లో వచ్చిన వాళ్ళు ఎవరైతే మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇద్దరు కలిసి చేస్తేనే ఆ గ్రామం అనేది ముందుండే అవకాశం ఉంటది కాబట్టి డెఫినైట్‌లీ ఎవరిని తక్కువ అంచనా ఏయాల్సిన అవసరం లేదు. ఇవాళ భార్యనే సర్పంచ్ కాబట్టి భార్యనే మాట్లాడాలి అనుకునే రూల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొట్టి పాడేయాలా. ఎందుకంటే ఇక్కడ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక సంకల్పం మాత్రమే పెట్టుకోండి. చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి అని చెప్పేసి ఇవాళ మనము సోషల్ మీడియాలలో కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ఇదంతా కూడా పక్కన పెడితే రాజన్నతోని మనం మాట్లాడదాం. రాజన్నతోని తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో తెలుసుకుందాం కూడా. చాలా సంతోషం ఉందన్న. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో, మా గ్రామం చెరువు కింద దాదాపు సుమారు 1000 ఎకరాల శివారు ఉంటదన్న. ఆ గ్రామం శివారు కింద బందల రోడ్, మాస్పురం రోడ్, గంగామాత రోడ్ అనేటి 3 రోడ్లుంటాయి. దాదాపు దీని యొక్క పరిధి బందల రోడ్ అయితే 3.5 కిలోమీటర్ల పరిధి వరకు మా యొక్క గ్రామ శివారు ఉంటది. ఓకే. ఈ యొక్క రోడ్డు మా తాతల కాలం నుంచి 60 సంవత్సరాల నుంచి ఏర్పడ్డ రోడ్ అది. ఏదైతే ఏర్పడేటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉంటాయో కనీసం రైతులకు వాళ్ళు మౌలిక వసతులు కల్పించే బాధ్యత వాళ్ళు ఉంటుందన్న. ఇక్కడ అప్పుడు ఏర్పడినటువంటి ప్రజాప్రతినిధులు మరి ఎందుకు సంతానం కోసం కొట్లాడలేదు తెలియదు కానీ నేను గ్రామాల్లో తిరిగినప్పుడు చాలా మంది అన్నారన్న, తప్పకుండా అన్న ఇట్లా సమస్యలు ఉన్నాయి అన్న, దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, దీనికోసం ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అంటే కరెక్ట్ మంచి సమస్య ఉన్నది, తప్పకుండా పుట్టిన ఊరి కోసం మనం ఏదైనా చేయాలనే తపన ఉండే నైస్. అని చెప్పి నాతో ఏదైతే నా సహచరులు మిత్రులు అందరూ ఉంటారో వాళ్ళందరితో కూర్చుని అన్న ఒక ప్రయత్నం చేద్దాం గ్రామాల్లో తప్పకుండా. మన ఊరు ఇంతకుముందు ఎందుకంటున్నామంటే సమస్య తీసుకోవడానికి ముఖ్యమైన కారణం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ తహసీల్ గవర్నమెంట్ చెల్లించినటువంటి గ్రామం ఏదైనా ఉందంటే అది రెంజల్ గ్రామం అది. యెస్. అటువంటి గ్రామంను కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు మర్చిర్రో అర్థం కాలే. కాబట్టి మంచి ఉద్దేశం తీసుకుంటున్నామన్నా రైతుల సమస్య మనం నెరవేరుద్దాం. ఆ పని ఎట్లా కాదో చూద్దామన్న ఆలోచనతోని నా మిత్రులందరితోని చర్చిస్తే అన్న మంచి సంకల్పం తీసుకుంటున్నారు. తప్పకుండా ఎక్కడి దాకా నీతోని వస్తామన్న చేద్దామని అన్నారు. ఈ విషయంలో ఎన్నో ఉడుదొడుకులు కూడా మీరు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే చాలా మంది అడ్డుకున్నారు అని చెప్పేసి నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చిందండి. ఎలా తట్టుకున్నారు? వాస్తవం అన్న అది అది కూర్చున్న తర్వాత ఏంటంటే
ఇక రకరకాల ప్రయత్నం శక్తులు ఉంటాయి కొన్ని తప్పకుండా మంచి చేసేటప్పుడు ఎన్నో దుష్ట శక్తులు అడ్డుపడతానే ఉంటాయి. అడ్డుపడతాయి. Yes. వాస్తవంగా నా మిత్రుడు సంకల్పం తీసుకొని కూర్చొని ఆ రాస్తారోకో చేసిన తర్వాత ఏదైతే రైతులను సమన్వయం చేసుకొని రైతులతో చర్చించి అన్న మన సమస్య పరిష్కారం అవుతుంది, మన పూర్తి విశ్వాసంతో ఉండండి అని చెప్పి మేము ఎప్పుడైతే ఎండనక వాననక తిండి మర్చి రైతు గోస దీక్ష, రైతు రిలే నిరాహార దీక్ష అయినా కానీ కింద ఒకటి పెట్టినామన్న, అది మాది Okay. రైతు గోస, మా చావా బతుక అనేటట్లా అనే ఉద్దేశంతో ఏదైతే మేము పెట్టినామో రైతులందరూ కూర్చుంటూ ఆ వర్షం తడిసి చేస్తుంటుంటే గ్రామంలో ఉన్నటువంటి యువకులు, కుల సంఘాలు, వివిధ క్షేత్రాలు అన్నీ కూడా వాళ్ళ మనసు కదిలి మా టెంట్ కిందకి వచ్చి కూర్చొని రైతులకు వాళ్ళు ఏకీభవించి వాళ్ళు రైతు ధర్నాకు మద్దతు చేసిరాను. ఓకే. దాంతో అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి ఈ సమస్య వాళ్ళు అప్పుడు వాళ్ళ కళ్ళకు కనిపించేసేసి ఆ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేశారు. ఓకే. దాంతో పాటు ఒక ఏదైతే మార్కెట్ గురించి కూడా ప్రస్తావన వస్తా ఉంది. అవును. సో ఎలా చేశారు ఇదంతా కూడా? ఇది కూడా వాస్తవంగా ఇంకొక ఆలోచన కూడా ఏముండే అంటే, మేము మామూలుగా తిరుగుతున్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇంత మండల హెడ్ క్వార్టర్ అయినా కానీ పక్క ఊరికి వాళ్ళు కూరగాయలకు పోయేవాళ్ళు. అవును. ఇక్కడ ముందే బస్ సౌకర్యం ఉండేది కాదు. ఆ ఆటోలలో 5, 10 మంది కష్టంగా కూడుకొని అక్కడ పోవడము, చేయడము, మధ్యాహ్నం పోతే రాత్రి రావడము, ఇదంతా ఇబ్బంది విషయం అనుకున్నామంటే ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ ఉండి కనీసం కూరగాయల వసతి లేకుంటే కూడా ఎట్లా అనే ఆలోచనతో చేసి ఇంకొక సంకల్పం తీసుకుందామని చెప్పని తపనతోని 100% ఎట్లయితే రోడ్ సాధించినామో అందరి సహకారంతో తప్పకుండా మార్కెట్ కూడా సక్సెస్ అయిందన్న. నా గ్రామంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా వాళ్ళ హృదయం కదిలింది, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే. సో ఎన్నికల్లోకి రావడం అనేది మీకు ఏం కొత్త ఏం కాదు. కానీ సర్పంచ్ ఎన్నికలు అనేది ఖచ్చితంగా ఈసారి ఒక కీ రోల్ ప్లే చేస్తా ఉంది. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక టాస్క్ అయిపోయింది ఇదంతా. సో ఎలా ఎదుర్కోబోతా ఉన్నారు? ఎవరి అండదండలు మీకున్నాయని మీరు అనుకుంటున్నారు? పూర్తిగా నా యొక్క ప్రజల అండదండలు ఉన్నాయని చెప్పి నేను ఫస్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రాజకీయం అనేది పదవి కాదు, బాధ్యత అనుకుంటున్నా. Yes. గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్. మనం ఎక్కడ ఏ అధికారి దగ్గరకు పోయి సమస్య తీసుకొని పోయినా కానీ తప్పకుండా గ్రామంలో ఉన్నటువంటి మిగతా సమస్యలు ఏదైతే చెరువు కింద ఉన్నటువంటి ఇప్పుడు బందల రోడ్ ఒకటైంది, మాసాపురం రోడ్ కానీ, ఇంకా చెరువు కట్ట కింద ఉన్నటువంటి గంగమాత రోడ్ కానీ, బైపాస్ రోడ్ కానీ, ఈ వీటి మీద ఖచ్చితంగా ఇవి నెరవేరాలంటే సర్పంచ్ అనే కుర్చీ తప్పది. గ్రామం కోసం కొట్లాడే నాయకుడు కావాలా అనే సంకల్పం తీసుకొని వచ్చినాం అన్న. ఓకే. సో ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఫైట్ చేశారు. ఏదైతే రోడ్ గురించి కావచ్చు, దాంతో పాటు ఒక కూరగాయల మార్కెట్‌కి సంబంధించి మీరు ఫైట్ చేశారు. మీరు గెలుపొందారు. ఇంకా గ్రామంలో ఇది చాలా పెద్ద ఇష్యూ ఉంది, ఇదొక సమస్య ఉంది అని మీ దృష్టికి వచ్చినటువంటి ఒక విషయాలు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే వాస్తవంగా రోడ్ సమస్య అనేది అంటే 4 రోడ్లు Yes. ప్రధానమైనటువంటి రోడ్లు ఉంటే ఒక రోడ్ సమస్య అయింది. ఇంకా 3 రోడ్ల కోసం కొట్లాడాలా. ఇంకా 3 ఉన్నాయి. ఇంకా 3 ఉన్నాయి తప్పకుండా. Okay. మాస్పురం రోడ్ అనేది కూడా చాలా టాస్క్‌తో కూడుకున్నటువంటిది. Yes. చాలా శివారు ఉంది. గంగమాత రోడ్ కూడా అంతే ఈ రోడ్లు అన్నమాట. ఇవి చేయవలసింది. దానికి ఎంత టైం పట్టుద్ది? ఏవైతే ఆ రోడ్ల గురించి? ఖచ్చితంగా సంవత్సరం లోపట ఒక రోడ్డు 2 రోడ్లు చేసి చూపెడతా. ఆ! గాంధీ దగ్గర అవసరం కూర్చున్నాం కాబట్టి నా యొక్క అధికారంతో తప్పకుండా దాన్ని సాధిస్తా. Yes. కాని పరిస్థితులు ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి రైతులను, యువకులను అందరూ కూర్చొని ఆ సమస్యకు పరిష్కారం చేసి 100% మాటిస్తున్నాను. నాకు నమ్మకం ఉంది అది ఓకే. అయితదని. మీరు పబ్లిక్‌లోకి వెళ్తా ఉన్నారు ప్రజల దగ్గరికి. అవును. మెయిన్‌గా మీకు ఆదరణ ఏ రకంగా వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ గ్రామం కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తులు మీరు. అవును. సో ఎట్లా అనిపిస్తా ఉంది ఇవాళ చిన్న పిల్లల నుంచి పండేళ్ళ ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు ఎట్లా వస్తుంది ఆదరణ? చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉందన్న. తప్పకుండా గ్రామం కోసం కష్టపడే వ్యక్తి కావాలా, గ్రామం మీద చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి కావాలా, గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి నాయకుడు నాలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పని ప్రజలు చాలా ఆదరిస్తున్నారు. ఎందుకంటే నేను చేసినటువంటి 2 పనులు అందరి సహకారంతో, అన్న మీతో అవుతుంది, మీరు కొట్లాడతారు, చేస్తారు, మీరు గ్రామం కోసం మీకు పాటుపడేటువంటి ఆలోచన ఉంది కాబట్టి తప్పకుండా మీకు గెలిపిస్తామని అంటున్నారు. ఇంకోటి నేను ప్రధానమైనటువంటి సమస్య చూసింది ఏంటంటే, గ్రామంలో పారిశుద్ధ్యం చాలా లోపించింది. నీటి వసతి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది గ్రామాల్లో. మిగతా విషయం ఏంటంటే, పారిశుద్ధ్యం అయితే ఫస్ట్ మొదటి ప్రాధాన్యతగా తీసుకొని గ్రామం లోపట ఉన్నటువంటి సమస్యలు. నా యొక్క గ్రామము పూర్తిగా పరిశుభ్రమైనటువంటి గ్రామంగా తీసుకొని తప్పకుండా జిల్లాలలో ఏకైక గ్రామం అని చెప్పి నిరూపణ చేస్తా అన్న. వచ్చేటప్పుడు మేము నవీపేట్ దాంతో పాటు ఇట్లా వచ్చే టైంలో రెంజల్‌కి వెళ్తున్నామని మాకున్నటువంటి కొంతమంది మిత్రులు, సహచరులతోని మాట్లాడితే ఏమంటున్నారంటే, గ్రామ పంచాయతీ ఏదైతే కీ రోల్ ప్లే చేసేటువంటి రెంజల్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో, అవును. ఇక్కడ ఈ అభ్యర్థి గెలిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులు కూడా చాలా మంది ఆయన ఊపుతో గెలిచే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒకటి వెళ్తా ఉంది. ఏంది అసలు ఏం చేస్తా ఉన్నారు గ్రౌండ్‌లో? గ్రౌండ్లో ఏం లేదన్న, ఒకటే గ్రామం కోసం కష్టపడాలా, చిత్తశుద్ధితోని పనిచేయాలా, అవినీతి లేని పరిపాలన అందించాలా,
ఎక్కడ కూడా అవినీతి లేకుండా మనం నీతివంతమైనటువంటి పాలన అందియాలనే ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం అంటే నయమడినటువంటి కార్యకర్తలు, ఎందుకంటే నేను పార్టీలో కూడా చేసిన సేవలు కానీ పని కానీ నేను కష్టపడే తత్వం కానీ వాళ్ళు చూశారు కాబట్టి అన్న నీలాంటి వాళ్ళు గెలిస్తే మేము నీకు తోడవుతాం, తప్పకుండా అందరం కలిసి పనిచేసి మంచి పేరు తీసుకొచ్చుకుందాం, మండలికే మంచి పేరు తీసుకొద్దాం అనే తపన వల్ల కనిపించింది. అదైతే నాకు ఏర్పడ్డది. సో దాదాపు 4,000 నుంచి 5,000 మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ రేంజర్లో ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు రానున్న రోజులు? ఎందుకంటే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, ఎవరైతే వితంతు పెన్షన్స్ కావచ్చు, చాలా మంది రాని వాళ్ళు కూడా ఇంకా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. సో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఏమైనా ఐడెంటిఫై చేసి వాళ్ళకి పెన్షన్ ఇప్పించే పరిస్థితులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ ఏదైతే గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు అని అన్నారు, ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు. సో వీటి గురించి కూడా మీరేమైనా ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? రాని వాళ్ళకి ఏమైనా ఇప్పించే ప్రయత్నం ఏమైనా? తప్పకుండా నా గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి తప్పకుండా నేను ప్రభుత్వంతో పోరాటం చేస్తానా, లేకపోతే శాసనసభ్యుని పట్టుకొని ప్రభుత్వంతో మాట్లాడి నా గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు అందరికి కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విషయంలో తప్పకుండా నేను ఒక పోరాటం చేస్తా, వాళ్ళ సంకల్పం నేను నెరవేరుస్తా. మిగతా మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు పింఛన్ల విషయంలో కూడా తప్పకుండా రానటువంటి అర్హులైనటువంటి నిరుపేదలకు అందరూ కూడా పింఛన్లు వచ్చేలాగా చేసి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి పింఛన్లను కూడా ఎక్కడికైతే వాళ్ళు గ్రామ పంచాయతీకి రాలేక ఈ పోస్ట్ ఆఫీస్కి పోలేక కొద్దిగా పెద్ద మనుషులు ఉన్నారు, నడవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా నా మొదటి ప్రాధాన్యత కూడా అంటే గెలిచిన మరుసటి రోజు నుంచి కూడా దాని విషయం కూడా దృష్టి పెట్టి వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళకు పింఛన్ అందే విధంగా కూడా నేను వాళ్ళకి సహకారం చేస్తాను అని చెప్పాను. చాలా పెద్ద బాధ్యత తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా ఎందుకంటే ఆ బాధ్యతని ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి. ఎందుకంటే ఒకసారి అన్నారంటే డెఫినెట్లీ అదొక వాగ్దానం. ఎందుకంటే అదొక పెద్ద టాస్క్ అండి. ఇంటింటికెళ్ళి ఇయ్యడం కావచ్చు, లేకపోతే ఎవరైతే రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇయ్యడం అనేది పెద్ద టాస్క్. సో ఇది అవుతదంటారా? తప్పకుండా సాధ్యమవుతుంది. సంకల్పం తీసుకొని పని చేయాలని శుద్ధ ఎందుకంటే కాని పనులు చేసి చూపెట్టినాం. తప్పకుండా సర్పంచ్ అయినా మొదటి ప్రాధాన్యత తీసుకుంటా, వాస్తవంగా సాధ్యం చేసి చూపెడతా పని. డెఫినెట్లీ. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే మీలాంటి అభ్యర్థులు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ మోటోతోని వెళ్తే చాలా బాగుంటదని చెప్పేసి ఇంతకుముందు కూడా చాలా మంది ఎదురు చూసిండు. ఎందుకంటే ఇవాళ ఎవరైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి అక్కడ పడిగాపులు కాయడం కావచ్చు, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం అంటే ఒక విలేజ్ నుంచి దాదాపు 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ల వరకు లోపలికెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎట్లా వచ్చింది మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటారు మరి? అంటే మామూలుగా మేము గ్రామంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ వచ్చి ఉండడము, ఆ టైంకు సర్వర్ డౌన్ కావడము, లేకపోతే అక్కడ డబ్బులు లేక ఇబ్బంది, మిగతా పోస్ట్ ఆఫీస్ ఏదైనా పని ఉండి లేకపోయినప్పుడు చూసేవాళ్ళం అన్నమాట. ఈ మామూలుగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంటూ ఉంటుంది. మనకు పింఛన్ వచ్చిందని చెప్పగానే చాలా నిరుపేదలు అక్కడికి వచ్చి చాలా మంది నిలబడడం, ఆ సీరియల్ అంటే ఆ లైన్ Yes, ఏదైతే అవును. ఉంటుందో దానికి టైం పడడం, ఇదంతా ఉంది కాబట్టి కళ్ళకి ఇది సాధ్యంగా సమస్య కాదు కదా. మన గ్రామంలోకి వస్తున్నారు, ఇక్కడికి వచ్చేది ఎందుకు మనం అధికారులతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి అది కూడా అందజేస్తే బాగుంటుంది కదా, వాళ్ళ గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది కదా అని చెప్పిన ఒక ఉద్దేశం అన్నమాట. అట్లా నైస్ అండి. ఇక్కడ వృద్ధులను ఉద్దేశించి చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ వైద్యం అనేది కూడా మ్యాండేటరీ. ప్రతి ఒక్కళ్ళకు అది ఒక క్రూషియల్, అది కంపల్సరీ ఉండాల్సిందే. సో దాని గురించి ఎలా చేయబోతా ఉన్నారు? వాస్తవంగా ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యా వైద్యం మీద కూడా తప్పకుండా దృష్టి పెడతాం. ఎందుకంటే ఈ చదువు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్కూళ్ళలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా నా వంతుగా ప్రయత్నం చేసి తీర్చే ప్రయత్నం చేశాను. దానివల్ల క్వాలిటీ విద్య అందుతుంది పిల్లలకు. Yes. అదేవిధంగా హాస్పిటల్స్ విషయంలో కూడా డాక్టర్స్ కానీ, మెడిసిన్స్ కానీ, స్టాఫ్ విషయంలో కూడా ఏదైనా లేకుంటే కూడా తప్పకుండా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి మనం మాట్లాడుకుంటే గ్రామంలో అంగన్వాడీలు ఉంటాయి, స్కూల్ ఉంటది. అవును సో దాంతో పాటు ఏవైతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవును. వాటిపైన కూడా ఏమైనా మీరు మార్పులు చేర్పులు చేద్దామని మీరు అనుకుంటున్నారా? మీకు వచ్చినటువంటి కొన్ని సమస్యల గురించి అనుకుంటే. తప్పకుండా అన్న. అంటే మాకు కొన్ని సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో, వాళ్ళకు ఎట్లా అంటే వాళ్ళకి ఆడుకోవడానికి ప్లేస్ విషయంలో కానీ, ఈ మామూలుగా కొన్ని లోటుపాట్లు ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ అన్నప్పుడు. ఈ ఫుడ్ విషయంలో కానీ, మధ్యాహ్న భోజనం విషయంలో కానీ, ఈ నిరుపేదలైనటువంటి కొద్ది పిల్లలు వస్తారు గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి కనీస వసతుల విషయంలో కూడా తప్పకుండా దృష్టి పెట్టి గతంలో స్కూల్ కన్నా కూడా మార్పు అయింది, మా వైపు స్కూల్ వైపు ఆలోచించేటటువంటి సర్పంచ్ దొరికిందనే విధంగా మా యొక్క ఆలోచన ఉంటుంది తప్పకుండా. రాజన్న, ఇప్పుడు మీరు కాన్విసింగ్ చేస్తా ఉన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు గెలుపొందిన తర్వాత ఎవరైతే మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో ఆపోజిట్ లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఏ రకంగా కలుపుకొని వెళ్ళాలని అనుకుంటున్నారు మీరు దీని గురించి? ఏదైతే మేము సర్పంచ్ గెలిచిన మరుసటి రోజు నుంచి రాజకీయాలకు అతీతంగా పరిపాలన ఉంటుందన్న.
గ్రామ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా తప్పకుండా ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టి అందరిని కలుపుకొని గ్రామ అభివృద్ధి విషయంలో తప్పకుండా అందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఏకైక లక్ష్యంతో పనిచేస్తాం తప్పకుండా. ఓకే. సో అందరి గురించి చాలా బాగా ఆలోచిస్తా ఉన్నారు. మెయిన్‌గా యంగ్‌స్టార్స్ గురించి మీరేమైనా ఆలోచన చేస్తా ఉన్నారా? తప్పకుండా మా దృష్టిలో ఉందన్న. ఎందుకంటే ఇక్కడ నుంచి గ్రామం నుంచి 26 మంది పిల్లలు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. నైస్. చాలా మంచి గ్రామం ఇది. యెస్. ఎప్పుడు కూడా ఈ పోలీస్ కానీ ఆర్మీ కానీ చాలా మంది పిల్లలు వ్యాయామశాల అంటే ఎప్పుడైతే ఫోర్స్ పడతాయో అప్పుడు ఈ రన్నింగ్ ఇవన్నీ లాంగ్ జంప్స్ ఇవంతా శారీరకంగా దృఢంగా అవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటుంటారు. అటువంటి భావన ఉన్నటువంటి పిల్లల కోసం వ్యాయామశాల ఏర్పాటు చేయాలని ఉంది. అతి తొందరలోనే రెంజల్ గ్రామంలో చాలా మంచి వ్యాయామశాల ఏర్పాటవుతుంది. ఓకే. అది కూడా నా యొక్క సంకల్పం. ఓకే. దాంతో పాటు ఇంకా దాంతోపాటు మేజర్ గ్రామ పంచాయతీ అనేటువంటి ఇంత పెద్ద గ్రామంలో కూడా ఒకటి కమ్యూనిటీ హాల్ అంటే మినీ ఫంక్షన్ హాల్ లేదన్నా నాకు దానికి ఒక ఆలోచన ఉంది. తప్పకుండా నాకు ఒక రూట్ మ్యాప్ ఉంది. ఒక మంచి మినీ ఫంక్షన్ హాల్ కూడా దానికి ఏర్పాటు అవుతుంది గ్రామం ఓకే. కోసం. సో అంటే ఇప్పటి వరకు ఎంతో మంది సర్పంచ్‌లు పాలించడం జరిగింది. మరి కమ్యూనిటీ గురించి ఎందుకు ఆలోచించలేదు ఇప్పటి వరకు? మీకెందుకు ఆలోచన వచ్చింది? అంటే వాస్తవంగా గ్రామంలో కనీస వసతులు ఏమున్నాయి అనే ఆలోచన అది ఉంటే మన గ్రామంలో తిరుగుతుంటుంటే ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, మన గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్య తీరితే మన గ్రామ ప్రజలు సంతోషపడతారు, వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా అని చెప్పని అటువంటి ఆలోచన చేసేగాక అటువంటి ఆలోచనలు వస్తాయి. మనం ఏదో సర్పంచ్ గెలిచినాము ఉన్నాము చలో అని అనుకుంటే అంతే ఉంటుంది. గ్రామంకు సేవ చేయాలా, మనం ఒక పదవి కోసం రాలే, ఒక ఆకాంక్ష మనం పుట్టిన ఊరికైనా చేయాలని ఉండి మంచి చేయాలనే ఆలోచన ఉంటే అట్లుంటుంది. దాంతోపాటు నేను రెంజల్ గ్రామ ప్రజలకు మరొక అభ్యర్థన ఏంటంటే తప్పకుండా గ్రామంను మంచి చేయాలనే ఆలోచనతో వచ్చినా నేను మొట్టమొదటగా మీకు ఇచ్చే హామీ అవినీతి లేని పరిపాలన అందిస్తా. గ్రామ పంచాయతీలో ఒక రూపాయి అనేది అవినీతి ఉండదు. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవరు ఏ అవసరం కోసం వచ్చినా ఒక రూపాయి అనేది ఆశించడం ఉండదు. తప్పకుండా సమస్య మీద దృష్టి పెడతాము. మీరు ఏదైతే మీ విజ్ఞాపన మీ యొక్క విజ్ఞప్తి ఉంటుందో అది మీరు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా దాన్ని చేసి మీకు చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది. ఈ డబ్బుల కోసము ఇంకా వేరే అంకలు పెట్టి మిమ్మల్ని గ్రామ పంచాయతీ చుట్టూ తింపడం చేయడం ఉండదు. Yeah. తప్పకుండా మంచి పాలక వర్గం ఏర్పడ్డది. మా గ్రామంకు మంచి చేసే పిల్లలు వచ్చారని మీకు ఆ లక్ష్యం ఏదైతే ఉందో మీకు మనసుకు తగిలేటట్లు వేస్తాం మేము. ఇదండి మొత్తానికి ఎవరైతే శోభారాణి గారు దాంతో పాటు రాజన్నకు సంబంధించినటువంటి వర్షన్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే వీళ్ళు అధికారంలో లేనప్పుడు ఏ రకంగా సర్వీస్ చేశారు, అధికారం వచ్చిన తర్వాత మేము ఏమేమి చేయాలనుకున్నాం అనేది ఇది నార్మల్ ఈ శాంపుల్ మాత్రమే, ఇంకా చేసేది ఇంకా చాలా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తానే ఉన్నారు. సో అన్ని కూడా చెప్పలేము అని చెప్పేసి వాళ్ళు మాకు స్టార్టింగే చెప్పారు. సో ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. డెఫినెట్లీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రజలకి చాలా దగ్గరగా చేరువయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అమ్మతో మాట్లాడడం ఇంకొకసారి. అమ్మ, మీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏ రకంగా ఓటు వేయండి అని చెప్పేసి అభ్యర్థిస్తారు? అందరికి ఒక విజ్ఞప్తి అన్న, నేను మన రెంజల్ గ్రామ సర్పంచ్గా మా యొక్క శ్రీమతి శోభారాణి గారిని సర్పంచ్గా పోటీ చేపిస్తున్నాను. ఏదైతే మీ అందరి సంకల్పం నన్ను గ్రామంలో సేవ చేయాలనుకుంటానో తప్పకుండా నేను మీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాను. మా యొక్క గుర్తు బాల్ గుర్తు. మీ అమూల్యమైన ఓటుని బాల్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరిని మనవి చేస్తా ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ది బెస్ట్. నమస్కారం అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్.